నెక్స్ట్ 100 ఫ్లవర్ పాట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అలాంగ్ ఏడి. ఏడి డిస్టెన్స్లో ఒక మీటర్కి ఒక్కొక్కటి చొప్పున ఒక 100 ఫ్లవర్ పాట్స్ అంటే పూల కుండీలు పెడుతున్నారంట. అయితే యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7.2, ఇదిగో నాన్న ఫిగర్ 7.2, ఇదిగోండి ఇది ఏడి. ABCD ఇది ఒక రెక్టాంగులర్ షేపు స్కూల్ గ్రౌండ్. ఏడి అంటే ఇది. ఏడి గుండా 100 పాట్స్ పెట్టారు. అంటే ఏడి ఎంత అవుతుంది? మీటర్కి ఒకటి అంటే 100 మీటర్స్ అవుతాయి. ఎన్ని మీటర్స్ అవుతుంది? 100 మీటర్స్. ఇటేమో ఒక్కొక్క లైన్కి ఒక చొప్పున ఇటువైపు డిస్టెన్స్ గీసుకిచ్చారు, ఇటువైపు ఎంతో మనకి ఇవ్వలే. కాబట్టి ఏడి ఎంత? 100 మీటర్స్. అయితే ప్రాబ్లంలో ఏం అడిగాడు ఒకసారి చూడండి. నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి ఆన్ ద సెకండ్ లైన్ అండ్ పోస్ట్స్ గ్రీన్ ఫ్లాగ్. నిహారిక ఏడీలో 1/4 వంతు అంటే 100లో 1/4 డిస్టెన్స్ పరిగెట్టి అక్కడ గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసిందట. ఎన్నో లైన్లో? సెకండ్ లైన్. ఎన్నో లైన్లో నాన్న? సెకండ్ లైన్. ఓకేనా? నెక్స్ట్ ప్రీతి రన్స్ 1/4. నాన్న ఇక్కడ అయిపడలేదు, క్షమించండి. ప్రీతి రన్స్ 1/5 డిస్టెన్స్ ఏడీ ఆన్ ద 8th లైన్. ఏడీలో 1/5 డిస్టెన్స్ పరిగెట్టి 8వ లైన్లో పరిగెట్టి ఒక లైన్ గుచ్చిందంట. ఇదిగోండి డయాగ్రామ్లో, ఇదిగోండి నిహారిక సెకండ్ లైన్లో 1/4 పరిగెట్టింది. 8వ లైన్లో ప్రీతి 1/5 పరిగెట్టింది. ఓకేనా? పరిగెట్టి ఈమె నిహారిక ఏం చేసింది? గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. ఈ అమ్మాయి ప్రీతి ఏం చేసింది? 8th లైన్ అండ్ పోస్ట్ ఏ రెడ్ ఫ్లాగ్, అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. అయితే వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద ఫ్లాగ్స్? ఆ రెండు ఫ్లాగ్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత? ఇదిగోండి ఈ అమ్మాయి ఇక్కడ గ్రీన్ ఫ్లాగు, ఇక్కడేమో రెడ్ ఫ్లాగు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఈజీగా ఉంటుంది, ఇట్టే కట్టేద్దాం. ఓకేనా? సో ఆన్సర్ ఈజీగానే ఉంటుందన్న. ఇదిగోండి ఆన్సర్, జాగ్రత్తగా చూడండి నాన్న. లెక్కలో క్షమించండి, దీని ఆన్సర్ చూశాక వెళ్దాం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం మీకు అర్థమైంది కదా? చూడండి సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ అని రాసి బై ద ప్రాబ్లం లెక్క నుంచి, లెక్కలో మనకు వాడు ఏటన్నానా? బై ద ప్రాబ్లం ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 మీటర్స్. అంతేనా? మీటర్కి ఒకటి చొప్పున 100 ఫ్లవర్ పాట్స్ పెట్టాడు అన్నాడు. అంటే 100 × 1 100 కదా. అంటే ఏడి ఎంత అయింది? 100 మీటర్స్. సో 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి, 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి. ఏడీలో 1/4 డిస్టెన్స్ ఎంత నానా? అంటే 1/4 × 100 నాన్న. ఓకేనా? సో 4 1s 4 25s అంటే 25 మీటర్స్ వస్తుంది. ఏడీలో 1/4 డిస్టెన్స్ ఎంత వస్తుంది? 25 మీటర్స్ వస్తుంది. అయితే మనకు ప్రాబ్లంలో వాడు ఏం చెప్పాడు? ఈ అమ్మాయి నిహారిక 1/4 డిస్టెన్స్ పరిగెట్టి సెకండ్ లైన్లో పోస్ట్ చేసింది. ఓకేనా? సో గ్రీన్ ఫ్లాగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేర్ఫోర్ గ్రీన్ ఫ్లాగ్ ఏంటన్నా? గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్స్ ఆన్, సో ఎన్నో లైను? సెకండ్ లైను. సో చూడండి ఇది కదా మనకు డయాగ్రాము. సెకండ్ లైన్లో ఉంది. అంటే నాన్న ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ మనం తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఈమె ఎన్నో లైన్లో ఉంది? ఇదిగోండి సెకండ్ లైన్లో ఉంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2. సో వై యాక్సిస్ మీద ఎక్కడ వరకు పరిగెట్టింది? 25 వరకు పరిగెట్టింది. ఇప్పుడు మనం కట్టాం 25 డిస్టెన్స్ అని. కాబట్టి అప్పుడు పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద సెకండ్ లైను, వై యాక్సిస్ మీద 25 మీటర్స్ వరకు పరిగెట్టింది. కాబట్టి ఆమె గ్రీన్ ఫ్లాగ్ని ఎక్కడ పోస్ట్ చేసింది? 2, 25 అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర 2, వై యాక్సిస్ దగ్గర 25
అక్కడ పోస్ట్ చేసింది. ఇదిగోండి డయాగ్రామ్లో చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 25 దగ్గర పోస్ట్ చేసింది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఎక్కడ పోస్ట్ అయిందో ఒకసారి చూద్దాం. రెడ్ ఫ్లాగ్. సో దానికన్నా ముందు 1/5 డిస్టెన్స్ పరిగెట్టింది అన్నాడు కదా. సో 1/5 డిస్టెన్స్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్, సారీ 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి. ఏడీలో 1/5 డిస్టెన్స్ ఇంకొక అమ్మాయి పరిగెట్టింది. 1/5 అంటే ఎంత అవుద్ది? 1/5 ఇంటూ 100. ఏడీ 100 కదా, 5 1s 5 20s అంటే 20 మీటర్. ఈ అమ్మాయి 20 మీటర్స్ పరిగెట్టి అక్కడ రెడ్ ఫ్లాగ్ దోపేసింది. ఓకేనా. సో దేర్ ఫోర్ రెడ్ ఫ్లాగ్ పోస్ట్ ఆన్ ఏ పాయింట్ మీద? ఈ అమ్మాయి 8th లైన్లో పరిగెట్టి 20 మీటర్స్ దగ్గర పాతింది. కాబట్టి రెడ్ ఫ్లాగ్ ఏ పాయింట్ దగ్గర ఉంది? 8,20 దగ్గర ఉంది. ఇదిగోండి చూడండి డయాగ్రామ్లో, ప్రాబ్లంలో వాడు ఇచ్చాడు. ఆ అమ్మాయి 8th లైన్ దగ్గర పరిగెట్టింది. ఇదిగోండి 8th లైన్ పరిగెట్టి వై యాక్సిస్ దగ్గర ఇదిగోండి ఇక్కడ 20 మీటర్స్ పరిగెట్టి అక్కడ పోస్ట్ చేసింది. కానీ వాడు మనకు అడిగిన డిస్టెన్స్ ఏం అడిగాడు? ఈ డిస్టెన్స్ అడిగాడు. ఈ ఫ్లాగ్కి ఉన్న డిస్టెన్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏమొచ్చింది? 2,25 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏమొచ్చింది? 8,20 వచ్చింది. సో 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా చేయలేమా? చేయగలం. సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో దేర్ ఫోర్ distance between 2 flags, 2 ఫ్లాగ్ల మధ్యన దూరం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఏబి అనుకోండి. ఏబి అంటే ఒక పాయింట్ ఏ అనుకోండి, రెండో పాయింట్ బి అనుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2,25. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8,20. ఓకేనా. ఫస్ట్ పరిగెట్టిన నిహారిక సెకండ్ లైన్లో పరిగెట్టి 25 మీటర్ దగ్గర పాతింది. రెండోసారి ప్రీతి 8th లైన్లో పరిగెట్టి 20 మీటర్ దగ్గర ఫ్లాగ్ని పోస్ట్ చేసింది. సో ఈ రెండిట్ల మధ్య దూరాన్ని నేను ఏబి అనుకున్నాను. సో ఏ అంటే 2,25, బి అంటే 8,20. ఓకేనా. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. సో రాసేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటన్నా? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా, ఇదేనా? సో డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం ఏబికి నేను డిస్టెన్స్ రాసేసాను నాన్న. సో ఈజ్ ఈక్వల్ నాన్న ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 కదా నాన్న. సో x2 ఎంత నాన్న? 8 మైనస్ x1 ఎంత నాన్న? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత నాన్న? 20 మైనస్ y1 ఎంత నాన్న? 25 హోల్ స్క్వేర్. ఓకేనా. ప్రతి వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. చూడండి. సో √8 - 2 ఎంత? 6. పైన ఏముంది? స్క్వేర్. 20 - 25, 20 నుంచి 25 తీస్తే ఎంత? -5. పైన ఏముంది? స్క్వేర్. ఓకేనా. సో √6 స్క్వేర్ అంటే 36, 5 స్క్వేర్ అంటే 25. 36 + 25 ఎంత నాన్న? 36 + 25 61 నాన్న. అంటే ఆ 2 ఫ్లాగ్ల మధ్య దూరం ఎంత వచ్చింది? √61 మీటర్స్ వచ్చింది. అదే రాసేద్దాం. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫ్లాగ్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫ్లాగ్స్, 2 ఫ్లాగ్స్ మధ్య దూరము ఎంత వచ్చింది నాన్న? √61 మీటర్స్ వచ్చింది. √61 మీటర్స్ వచ్చింది. ఓకేనా. సో ఇది థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సింపుల్గా ఉంది కదా, ఈజీగా ఉంది కదా. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడమే. అంటే నిహారిక ఏ పాయింట్ దగ్గర ఫ్లాగ్ని పోస్ట్ చేసింది,
ప్రీతి ఏ పాయింట్ దగ్గర ఫ్లాగ్ని పోస్ట్ చేసింది. ఆ పాయింట్స్ తెలిస్తే డిస్టెన్స్ కట్టడం ఈజీయే. ఆ పాయింట్స్ ఆ లెక్కలో ఉన్నటువంటి మనకి చిన్న కష్టమైన విషయం. ఓకేనా?